తులారాశి వారికి ఏప్రిల్ 27 తర్వాత జరిగే ఈ 3 సంఘటనలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. అవును, ఇక మీరే రాజులు. తులారాశి జాతకులారా, సిద్ధంగా ఉండండి. ఏప్రిల్ 27 తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది. దీనిని మీరు అస్సలు తేలికగా తీసుకోకండి. గ్రహాల స్థితిగతులను బట్టి చూస్తే ఏప్రిల్ 27 తర్వాత వచ్చే విశేష తిథులు మరియు అరుదైన యోగాల కలయిక వల్ల మీ జీవితంలో ఈ కలియుగంలో ఎవరూ ఊహించని ఒక గొప్ప పరివర్తన రాబోతోంది. ఈ మార్పును ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకవేళ ఇప్పటి వరకు మీరు అదృష్టం మిమ్మల్ని ఓడించిందని, మీ వెంటే కష్టాలు ఉన్నాయని బాధపడుతుంటే ఇక ఆ బాధలకు స్వస్తి చెప్పండి. ఈ వీడియో చూడడం అనేది కేవలం ఒక యాదృచ్ఛికం కాదు, ఆ దైవమే మిమ్మల్ని ఇక్కడకు నడిపించారు. రాబోయే కొద్ది నిమిషాలు మీ జీవిత దిశను మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. ఏప్రిల్ 27 తర్వాత ప్రారంభమయ్యే సీతా నవమి, దాని వెంట వచ్చే మోహిని ఏకాదశి మరియు నరసింహ జయంతి వంటి పుణ్యతిథులు మీ జాతకానికి ఒక రక్షణ కవచంలా మారనున్నాయి. ఈ సమయంలో మీరు గనక ఈ విషయాలను అర్థం చేసుకుంటే మీ ఇంటి ముందు సంతోషాల సందడి మొదలవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ మనసులోని కోరిక నెరవేరాలని కోరుకుంటూ కమెంట్ బాక్స్లో హరహర మహాదేవ లేదా ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని భక్తితో రాయండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ 3 అద్భుతమైన సంఘటనల వెనక ఉన్న అసలు రహస్యమేంటో చూద్దాం. తులారాశి జాతకులారా, మీ కుండలిలో గత 100 ఏళ్లలో ఎప్పుడూ ఏర్పడిన రాజయోగం మరియు అమృత సిద్ధి యోగం కలవబోతున్నాయి. ఇది భగవంతుడు మీకు ఇస్తున్న ఒక గొప్ప సంకేతం. ఏప్రిల్ 27 తర్వాత మీ జాతకంలో మాండవ యోగం యాక్టివ్ అవుతుంది. ఇది ఎంత శక్తివంతమైంది అంటే మీ శత్రువుల ఆటలకు చెక్ పెడుతుంది. ఇన్నాళ్లుగా మీ ఎదుగుదలను అడ్డుకుంటూ మీ వెనుక కుట్రలు పన్నే వ్యక్తులు ఇప్పుడు బట్టబయలు కాబోతున్నారు. సీతానవమి నుండి నరసింహ జయంతి లోపు మీ మీద ఎవరైనా పన్నాగం పన్నితే అది తిరిగి వారికే చుట్టుకుంటుంది. తులారాశి జాతకులు ఈ సమయంలో ఒక విషయాన్ని గమనించాలి. ఈ రాజయోగం మీ జీవితంలోకి ఒక కొత్త వెలుగును తీసుకొస్తుంది. మీరు ఇన్నాళ్లుగా అనుభవించిన అవమానాలు మరియు ఆర్థిక కష్టాలకు పరిష్కారం లభిస్తుంది. అదృష్టం మీ గుమ్మం ముందే నిలబడి ఉంది. కానీ ఇదే సమయంలో మీరు చేసే ఒక చిన్న పొరపాటు మీ చేతికి అందే సంతోషాన్ని దూరం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ 3 భయంకరమైన మరియు అద్భుతమైన సంఘటనలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి జాతకులారా, ఏప్రిల్ 27 తర్వాత మీ జీవితంలో జరగబోయే ఈ మార్పులను మీరు అస్సలు ఊహించి ఉండరు. ఈ విషయాన్ని నేను చాలా బాధ్యతతో మీకు వివరిస్తున్నాను. ఎందుకంటే మీ జాతకంలో కనిపిస్తున్న గ్రహాల స్థితిగతులను బట్టి చూస్తే ఏప్రిల్ 27 తర్వాత మీ జీవితంలో అరుదైన తిథులు మరియు విశేష యోగాల కలయిక ఒక అద్భుతమైన మార్పును తీసుకురాబోతోంది. ఈ మార్పులను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. మీకు గనక నిజాన్ని తెలుసుకునే ధైర్యం ఉంటే ఈ సందేశాన్ని చివరి వరకు వినండి. ఈ మాటలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. లోకంలో మిమ్మల్ని భయపెట్టేవారు చాలామంది ఉండొచ్చు, కానీ నేను మీకు మీ కుండలిలో ఉన్న వాస్తవాలను మాత్రమే చెబుతున్నాను. ఏప్రిల్ 27 తర్వాత సూర్యాస్తమయం అయ్యే సమయంలో మీ జన్మ కుండలిలో మాండవ యోగం ప్రభావం మొదలవుతుంది. సరిగ్గా 100 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న ఈ అరుదైన యోగం సీతానవమి, మోహిని ఏకాదశి మరియు నరసింహ జయంతి వంటి పవిత్ర తిథులతో కలిసి మరింత శక్తివంతంగా మారుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న పొరపాటు మీ ఇంట్లోని సంతోషాన్ని దూరం చేసే ప్రమాదం ఉంది. అందుకే రాబోయే కొద్ది నిమిషాలు మీ జీవితంలో అత్యంత విలువైనవిగా భావించి నా ప్రతి మాటను మనసు పెట్టి వినండి. ఈ సమయాన్ని గనుక మీరు నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక ఇబ్బందులు మరియు అవమానాలు మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది. ఇప్పుడు మీ జీవితంలో జరగబోయే ఆ 3 రహస్య సంఘటనల గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం సాధారణ విషయాలు కాదు, మీ భవిష్యత్తును మార్చే అద్భుతమైన ప్రకటనలు. మొదటి సంఘటన మీ శత్రువుల నుండి మీకు విముక్తిని కలిగిస్తుంది. రెండో సంఘటన మీ 7 జన్మల పేదరికాన్ని దూరం చేసి మీకు ఆర్థిక పుష్కలతను ఇస్తుంది.
ఇక మూడో సంఘటన గురించి వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఇది అంతటి శక్తివంతమైన మార్పును సూచిస్తోంది. ఏప్రిల్ 27 తర్వాత ఈ 3 సంఘటనలు మీ జీవితంలో కొత్త వెలుగును నింపబోతున్నాయి. అసలు మీకోసం ఆ కాలం ఏం దాచి ఉంచింది అన్నది ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. సిద్ధంగా ఉండండి. తులారాశి జాతకులారా, ఇకపై మీ గుండెను రాయిలా చేసుకోవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే అంతటి శక్తివంతమైన మార్పులు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఏప్రిల్ 27 తర్వాత నేను చెప్పబోయే ఈ 3 సంఘటనలు మీ జీవితంలో జరగడం ఖాయం. అసలు ఏప్రిల్ 27 తర్వాత మీ జీవితంలో అంతగా ఏం మారిపోతుంది అని మీరు అనుకోవచ్చు. గ్రహాల గమనం మీ జాతకంలో ఒక దివ్యమైన మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఈ మార్గం నేరుగా మీ ఇంటి ధనధాన్యాలకు, ఐశ్వర్యానికి మరియు వైభవానికి దారితీస్తుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఏప్రిల్ 27 తర్వాత మీ జీవితంలో జరిగే మొదటి సంఘటన గురించి మీ శత్రువులకు ముందే సమాచారం అందింది. అవును, ఎవరైతే చాలా కాలంగా మీ సంతోషాలను అడ్డుకుంటున్నారో ఆ వ్యక్తే ఇప్పుడు మీ మీద మరో కుట్ర చేయడానికి సిద్ధమయ్యాడు. సీతానవమి నుండి నరసింహ జయంతిలోపు ఆ వ్యక్తి ఒక ఎత్తుగడ వేయాలని చూస్తున్నాడు. ఒకవేళ అది గనక సఫలమైతే మీ జీవితం చిన్న భిన్నమయ్యేది. కానీ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అర్థం చేసుకోండి, ఆ దైవ శక్తి ఇప్పుడు మీకు ఒక రక్షణ కవచంలా మారింది. ఇకపై ఆ శత్రువు వేసే ప్రతి అడుగు అతనికే ఎదురు దెబ్బగా మారుతుంది. ఆ మొదటి సంఘటన ఏంటి, ఆ శత్రువు ఎవరు అనేది నేను మీకు పూర్తిగా వివరిస్తాను. దానికంటే ముందు మీరు ఆ మహాధనయోగం గురించి తెలుసుకోవాలి. ఏప్రిల్ 27 తర్వాత మీ 7 తరాల చరిత్రను మార్చేసే శక్తి ఈ యోగానికి ఉంది. దీనిని మీ మనసులో గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 27 సూర్యాస్తమయం తర్వాత మీ చేతికి ఏదో ఒక వస్తువు లేదా ఒక గొప్ప అవకాశం లేదంటే ఒక అద్భుతమైన వార్త అందుతుంది. లోకం దీనిని ఒక చమత్కారం అనవచ్చు, కానీ నేను దీనిని ఆ భగవంతుడు మీకు చేసిన న్యాయం అని చెబుతాను. గత 12 ఏళ్లుగా మీరు పడ్డ అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు ఇతరుల ముందు మీరు చేయి చాచిన రోజులు ఇక ముగిసిపోబోతున్నాయి. కాలం ఇప్పుడు మీ వైపు తిరిగింది. ఆ అద్భుతం ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. తులారాశి జాతకులారా, ఆ పాత రోజులు ఇప్పుడు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఎవరి ముందైతే మీరు తల వంచారో అదే వ్యక్తులు ఇప్పుడు మీ ఇంటి ముందు వరుస కట్టి నిలబడే రోజులు రాబోతున్నాయి. కానీ ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మీరు ఆ 3వ మరియు అత్యంత రహస్యమైన సంఘటన వెనుక ఉన్న మర్మాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే. ఈ 3వ సంఘటన ఎంత లోతైనది అంటే దానిని మీరు అంగీకరించిన మరుక్షణమే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు, ప్రతికూల పరిస్థితులు మరియు చెడు శక్తుల ప్రభావం పూర్తిగా కాలి బూడిదైపోతాయి. మీ ఎదుగుదలను అడ్డుకుంటూ మీ ఇంట్లోనే ఏ మూలలో ఏ కష్టం దాగి ఉందో మీకు తెలుసు. మీ ప్రగతికి అడ్డుగోడలా నిలబడిన ఆ అదృశ్య సంకటాన్ని ఈ 3వ సంఘటన ఎలా అంతం చేయబోతుందో మీకు వివరిస్తాను. దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని తికమక పెట్టకుండా నేరుగా ఆ పరిష్కారం వైపు తీసుకెళ్తాను. ఏప్రిల్ 27 తర్వాత వచ్చే ఈ ప్రత్యేక తిథుల్లో మీరు మానసిక, ఆధ్యాత్మిక మరియు ఆర్థిక పరంగా ఒక కొత్త స్థాయికి చేరుకుంటారు. ఇది విధి రాసిన రాత. దీన్ని ఇప్పుడు కాలమే మీకు రుజువు చేయబోతోంది. అయితే గుర్తుంచుకోండి, ఈ రాజయోగం మరియు అద్భుతాలు కేవలం నిజాయితీ గల ఆత్మ మరియు స్వచ్ఛమైన హృదయం ఉన్న వారికి మాత్రమే ఫలిస్తాయి. ఇప్పుడు మీ మనసును ఒక్కసారిగా అడిగి చూడండి. ఈ వీడియోని మీరు మనస్ఫూర్తిగా లైక్ చేశారా, లేక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఒకవేళ ఇంకా చేయకపోతే మీ సంకల్పం ఇంకా పూర్తి కాలేదని అర్థం. మీరు ఎప్పుడైతే పూర్తి నమ్మకంతో దైవనామాన్ని కమెంట్ బాక్స్లో రాస్తారో అప్పటి నుండే ఏప్రిల్ 27 తర్వాత రాబోయే ఆ 3 సంఘటనల శక్తి మీ జీవితంలో పనిచేయడం మొదలవుతుంది. ఇప్పుడు మీ శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఆ మొదటి సంఘటన గురించి చాలా జాగ్రత్తగా వినండి. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు మీ జీవితంలో పనులవుతున్నాయి అనుకున్న సమయంలో ఆఖరి నిమిషంలో ఆగిపోవడం ఎప్పుడైనా జరిగిందా? తులారాశి జాతకులారా, ఒక్కసారి ఆలోచించండి. పనులు పూర్తవుతాయి అనుకున్న సమయంలో అకస్మాత్తుగా ఆగిపోవడం మీకు ఎప్పుడైనా జరిగిందా? ఇంటి లోపల అంతా బాగున్నట్టు కనిపిస్తున్నా లోపల ఏదో తెలియని భయం, ఆందోళన మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే గుర్తుంచుకోండి, ఇది కేవలం మీ భ్రమ మాత్రమే కాదు. ఏప్రిల్ 27 తర్వాత మీ జాతకంలో మొదలయ్యే మాండవ యోగం ఇటువంటి అదృశ్య సంకెళ్లను తెంచడానికే వస్తోంది. కానీ ఆ మొదటి నిజాన్ని తెలుసుకునే ముందు మీరొక భయంకరమైన రహస్యాన్ని ఎదుర్కోవాలి. ఇంటి గడప కింద లేదా మీరు తిరిగే ప్రధాన దారిలో ఏదో ఒక ప్రతికూల శక్తి దాగి ఉంది. అది చాలా కాలంగా మీ సంతోషాలను చెదపురుగులా తినేస్తోంది. ఏప్రిల్ 27 తర్వాత ఆ దైవ శక్తి
ఆ నల్లటి నీడను మీ జీవితం నుండి వేళ్లతో సహా పీకి పక్కన పడేయబోతోంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఏప్రిల్ 27 తర్వాత ఖచ్చితంగా జరగబోయే ఆ మొదటి సంఘటన గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఇది నేరుగా మీ అదృష్టోదయానికి సంబంధించింది. ఏప్రిల్ 27 తర్వాత ఏదో ఒక రోజు రాత్రి 12 గంటల లోపు మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు, లేదా మీకు ఒక సందేశం అందుతుంది. ఆ మార్పును మీరు అస్సలు ఊహించి ఉండరు. మునిగిపోతున్న మీ జీవితం అనే నావను ఒడ్డుకు చేర్చే వ్యక్తి అతనే కాబోతున్నాడు. కానీ ఇక్కడే మీరు ఒక పొరపాటు చేసే అవకాశం ఉంది. ఆ వ్యక్తిని గుర్తుపట్టడంలో మీరు తప్పు చేసినా, లేదా అతడిని తక్కువ అంచనా వేసినా 100 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ అద్భుతమైన అవకాశం మీ చేతుల్లో నుండి ఇసుకలా జారిపోతుంది. ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం ఆ, లేదా పా, లేదా కా అయి ఉంటుంది. ఇన్నాళ్లుగా మీ ఎదుగుదలను అడ్డుకుంటూ మీకు దిష్టి తగిలేలా చేసినా, లేదా ప్రతికూల శక్తులతో మీ దారిని ఆపాలని చూసినా అది అతనే కావచ్చు. కానీ ఇప్పుడు కాలం మారింది. సీతానవమి తర్వాత ఆ హనుమంతుడి కృపతో అతని అహంకారం అణిగిపోతుంది. అతనికి ఒక భయంకరమైన వార్త వినబడుతుంది, లేదా అతని జీవితంలో ఏదో ఒక సంఘటన జరుగుతుంది. అది చూసి అతను లోపల వణికిపోతాడు. మీ జోలికి వస్తే పతనం ఖాయమని అతనికి అర్థమయ్యే రోజు దగ్గర పడింది. తులారాశి జాతకులారా, ఆ శత్రువు లోపల ఎంతలా కుంగిపోతాడంటే మీ ముందు తల వంచి క్షమాపణ కోరుకోవడానికి తహతహలాడతాడు. అతని కళ్ళలో నీళ్లు తిరుగుతాయి, కానీ మీరు మాత్రం విజేతలా నిలబడతారు. ఇక ఇప్పుడు రెండో మహా ప్రకటన గురించి వినండి. అది కుబేరుడి ఖజానా మీకోసం పూర్తిగా తెరుచుకోబోయే శుభవార్త. ఇప్పుడు మీ పూర్తి దృష్టిని మీ ఆర్థిక స్థితిపై ఉంచండి. ఈ రెండో ఘటన మీ ధనం, ఐశ్వర్యం మరియు వైభవానికి సంబంధించింది. ఏప్రిల్ 27 తర్వాత మోహిని ఏకాదశి మరియు నరసింహ జయంతి మధ్యకాలంలో మీరు రాత్రి నిద్రపోయే ముందు మీకు ఒక రహస్య సమాచారం అందుతుంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, లేదా ఏదైనా కాగితం రూపంలో కావచ్చు. ఖాళీగా ఉన్న మీ బ్యాంక్ ఖాతాలను నింపే మార్గం అది చూపెట్టబోతోంది. ఈ ధనం మీరు ఎప్పుడో మర్చిపోయిన పెట్టుబడి నుండి తిరిగి రావచ్చు, లేదా ఎవరికైనా ఇచ్చి రాదనుకున్న అప్పు తిరిగి రావచ్చు. నిలిచిపోయిన పేమెంట్లు కూడా ఇప్పుడు మీకు అందుతాయి. దీన్ని అస్సలు తేలికగా తీసుకోకండి. మీరు ఒక తెల్ల కాగితం మీద ఏప్రిల్ 27 తర్వాత తేదీ రాసి, నేను ఈ అద్భుతానికి సాక్షిగా ఉంటాను అని రాసి మీ దగ్గర ఉంచుకోండి. ఏప్రిల్ మరియు మే నెలల్లో ఈ యోగాల ప్రభావంతో మీ ఇంట్లోకి మహాలక్ష్మి ప్రవేశించడం ఖాయం. అయితే దీనికి ఒక చిన్న షరతు ఉంది. ఈ సంపద మీ దగ్గర శాశ్వతంగా ఉండాలి అంటే మీకు అందిన దానిలో 10% భాగాన్ని ఏదైనా పేద పిల్లల పెళ్లికి, లేదా ఆకలితో ఉన్నవారికి, లేదా ఒక పుణ్యక్షేత్రానికి దానం చేస్తానని సంకల్పం తీసుకోండి. మీరు ఈ వ్రతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీ సమాధానం అవును అయితే ఇప్పుడే కామెంట్ బాక్స్లో నేను సంకల్పం తీసుకుంటున్నాను అని రాయండి. మీ మాట విశ్వంలోకి వెళ్ళిన మరుక్షణమే కుబేరుడి భండారం మీకోసం తెరుచుకుంటుంది. ఇక ఇప్పుడు మూడో మరియు చివరి ప్రకటన. అసాధ్యమైనది సుసాధ్యం కాబోతోంది. ఈ సంఘటన ఎంత భారీగా ఉండబోతోంది అంటే దీని గురించి వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఏప్రిల్ 27 తర్వాత నరసింహ జయంతి సమయంలో రాత్రి సరిగ్గా 1:15 మీ ఇంటి వాతావరణంలో ఒక దివ్యమైన ప్రకంపన మొదలవుతుంది. ఒక అదృశ్య జ్యోతి మీ ఇంట్లో వెలుగుతుంది. అది గత 12 ఏళ్లుగా మీరు అనుభవిస్తున్న వనవాసాన్ని అంతం చేసే ప్రక్రియను మొదలు పెడుతుంది. ఇప్పటి వరకు అసాధ్యం అనుకున్న పనులు ఇకపై వేగం పుంజుకుంటాయి. ఆ అద్భుతమేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. తులారాశి జాతకులారా, ఇన్నాళ్లుగా మీరు అనుభవిస్తున్న ఆ 12 ఏళ్ల వనవాసం ముగిసే సమయం వచ్చేసింది. ఇప్పటి వరకు మీకు లేదా ఈ సమాజానికి ఏ పనైతే అసాధ్యం అనిపించిందో, ఏ విషయంలోనైతే జనాలు మిమ్మల్ని హేళన చేశారో అదే పని ఇప్పుడు వేగం పుంజుకోబోతోంది. మీ ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నా, పాత కోర్టు గొడవలు మిమ్మల్ని వేధిస్తున్నా, లేదా ఆస్తి తగాదాలు మరియు అప్పుల ఊబిలో కూరుకుపోయినా ఏప్రిల్ 27 తర్వాత వచ్చే ఈ అరుదైన యోగాల వల్ల ఈ సమస్యలన్నింటినీ వేళ్లతో సహా కదిలిపోతాయి. పరిష్కార మార్గం అదే వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తుంది. నేను పూర్తి నమ్మకంతో చెబుతున్నాను, ఏప్రిల్ 27 తర్వాత మీ తల మీద ఎవరో ఒక అదృశ్య శక్తి చెయ్యి వేసి గుండె మీద ఉన్న భారాన్ని దింపేస్తున్నట్టు మీ ఆత్మ స్వయంగా అనుభూతి చెందుతుంది. మీ ఇంట్లోని వాతావరణం మారడం మీరు గమనిస్తారు. అనవసరమైన ఆందోళనలు తగ్గిపోయి మనసులోకి ఒక తెలియని ప్రశాంతత వస్తుంది. ఇది నా మాట. సమయం చాలా వేగంగానే వెళ్ళిపోతోంది. ఏప్రిల్ 27 చాలా దగ్గరలోనే ఉంది. నిజంగా ఈ 3 గొప్ప మార్పులు మీ జీవితంలో జరగాలని మీరు కోరుకుంటే ఇప్పుడే ఈ వీడియోను మనస్ఫూర్తిగా లైక్ చేయండి. అలాగే మీకు బాగా నమ్మకమైన మరియు అత్యంత ప్రియమైన
21 మంది మిత్రులకు లేదా బంధువులకు ఈ సందేశాన్ని షేర్ చేయండి. ఇది కేవలం వీడియోను షేర్ చేయడం మాత్రమే కాదు, ఇది మీ భక్తికి మరియు నమ్మకానికి ఒక పరీక్ష లాంటిది. ఎవరైతే ఈ శుభవార్తను ఇతరులకు పంచుతారో ఆ భగవంతుడే వారికి రక్షణ కవచంలా నిలబడతారు. అదృష్టం వచ్చే సమయం చాలా తక్కువగా ఉంది, కానీ జరగబోయే అద్భుతం మాత్రం చాలా భారీగా ఉంటుంది. ఏప్రిల్ మరియు మే నెలల్లో సూర్యోదయం అయ్యే సమయానికి మీ జీవితంలో జరిగిన ఆ అద్భుతాలను, మీ అనుభవాలను ఇదే వీడియో కామెంట్ సెక్షన్లోకి వచ్చి మళ్ళీ రాయండి. అప్పుడు ఈ లోకానికి తెలుస్తుంది, ఆ దైవ నిర్ణయంలో ఆలస్యం ఉండొచ్చు కానీ అన్యాయం జరగదు అని. ఇక వెళ్లే ముందు ఒక ముఖ్యమైన పని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో ముగిసిన వెంటనే మీ ఇంట్లో ఈశాన్యం మూలలో ఒక మట్టి దీపాన్ని వెలిగించండి. ఆ వెలుగే మీ జీవితానికి కొత్త దారిని చూపిస్తుంది. తులారాశి జాతకులారా, ఈ వీడియో ముగిసిన వెంటనే మీ ఇంట్లోని పూజా గదికి లేదా దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళండి. అక్కడ హనుమంతుని ముందు ఒక మట్టి దీపాన్ని వెలిగించండి. ఒకవేళ మట్టి దీపం అందుబాటులో లేకపోతే సాధారణ దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా ఆ స్వామిని స్మరించుకోండి. మీరు ఆ దీపాన్ని వెలిగించిన మరుక్షణమే మీ ఇంట్లో ఈశాన్యం మూలలో పేరుకుపోయిన నెగిటివ్ శక్తులన్నీ మట్టుమాయమవుతాయి. ఇన్నాళ్లుగా మీ సంతోషాలను అడ్డుకుంటున్న ఆ దుష్ట శక్తులు ఆ జ్యోతి వెలుగు ముందు నిలబడలేవు. ఈ దీపం కేవలం వెలుగు మాత్రమే కాదు, ఇది మీ విజయానికి మరియు మీ కొత్త జీవితానికి ఒక నాంది. తులారాశి జాతకులారా, ఏప్రిల్ 27 తర్వాత మీ జీవితంలో జరగబోయే ఆ 3 ప్రధాన మార్పులను ఒక్కసారి గుర్తుంచుకోండి. సరిగ్గా 100 ఏళ్ల తర్వాత మీ జాతకంలో ఏర్పడుతున్న ఈ అరుదైన రాజయోగం మీ తలరాతను మార్చబోతోంది. ఈ సమయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉంటే చాలు, మీ ఇంట్లో సంతోషాల సందడి మొదలవుతుంది. ఆ 3 ఘటనలు మరోసారి క్లుప్తంగా గమనించండి. మొదటిది శత్రు వినాశనం. సాయంత్రం 6 గంటల నుంచి 20 నిమిషాల తర్వాత మీ శత్రువులు అసలు రూపం బయటపడుతుంది. వారు మీ జోలికి రావాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. రెండవది ధన చమత్కారం. మోహిని ఏకాదశి మరియు నరసింహ జయంతి మధ్యకాలంలో రాత్రి 12 గంటల లోపు మీకు ఒక అద్భుతమైన వార్త అందుతుంది. అది మీ బ్యాంకు ఖాతాలను నింపడమే కాకుండా మీ ఆర్థిక కష్టాలన్నింటినీ దూరం చేస్తుంది. ఇందులో కొంత భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగించడం మర్చిపోకండి. ఇక మూడవది మీ జీవితంలోని చీకటి రోజులకు అంతం. నరసింహ జయంతి రోజు రాత్రి 1:15 సమయంలో మీ ఇంట్లో ఒక దివ్య శక్తి ప్రవేశిస్తుంది. దీనివల్ల గత 12 ఏళ్లుగా మీరు అనుభవిస్తున్న కోర్టు గొడవలు, అనారోగ్యం, అప్పుల బాధలు మరియు వాస్తు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఒక అదృశ్య శక్తి మీ భారాన్ని తగ్గిస్తుంది. మీ ఇంట్లో సానుకూల మార్పులు మొదలవుతాయి. ఆందోళనలు తగ్గిపోయి ఆగిపోయిన పనులన్నీ చకచకా పూర్తవుతాయి. మీ జీవితంలో గౌరవం పెరిగి పేదరికం మరియు ఆటంకాలు తొలగిపోయే రోజు వస్తుంది. అద్భుతమైన కాలం మొదలైంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న అవమానాలు, పేదరికం మరియు ఆటంకాల కాలం ముగిసిపోతోంది. ఈ అద్భుతమైన మార్పును అందుకోవడానికి మీలో పట్టుదల, దైవచింతన మరియు నమ్మకం చాలా అవసరం. ఒకవేళ ఎప్పుడైనా మీ మనసు కాస్త కలత చెందినా లేదా భయం వేసినా వెంటనే హరహర మహాదేవ అని స్మరించుకోండి. జై శనిదేవ్, జై మాతాది, జై హనుమాన్ అనే నామాలను నిరంతరం జపిస్తూ ఉండండి. ముఖ్యంగా మర్చిపోకండి, సమీపంలోని హనుమంతుని గుడికి వెళ్ళి ఆ స్వామి ముందు ఆవ నూనెతో దీపాన్ని వెలిగించండి. ఆ దీపారాధన మీ జీవితంలోని చీకట్లను తొలగించి విజయ పథం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. ఏప్రిల్ 27 తర్వాత రాబోయే ఈ సువర్ణ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు జ్యోతిష విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. జై శ్రీరామ్.